హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో అకానే బనాషి కూడా ఫైనల్లీ మన ముందుకు వచ్చేసింది. సో ఇది చూసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 4వ తారీఖు దీని యొక్క ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ ఈరోజు దీని యొక్క రివ్యూ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ అకానే బనాషి ఎపిసోడ్ 1 గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే సో ఫార్ ఈ సీజన్‌లో వచ్చిన యానిమేస్‌లో ది బెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అన్‌డౌటెడ్‌లీ. ఎందుకంటే మీరే చూడండి ఆ ఎపిసోడ్ చూస్తే నేనన్న మాట మీరు కూడా అనకుండా ఉండలేరు. ఎందుకంటే ఆ రేంజ్‌లో ఉంది ఈ ఎపిసోడ్ చూసుకుంటే. పర్సనల్లీ నేను ఈ ఎపిసోడ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే మాంగా ఆల్రెడీ చదివాను 10 చాప్టర్స్ వరకు. సో 10 చాప్టర్స్ చదివినప్పుడు ఫస్ట్ చాప్టర్ని ఎపిసోడ్ 1 కింద తీసుకొస్తారు. సో ఎపిసోడ్ 1 ఒక మంచి ఫీల్ అయితే ఇస్తుంది. బట్ ప్రాపర్ అడాప్టేషన్ చేస్తారో లేదో అని భయపడ్డారు. స్టూడియో జెక్స్ మాత్రం వేరే డిఫరెంట్ ప్లాన్లో వచ్చినట్టుంది. ఎపిసోడ్ 1ను చూస్తున్నంత సేపు లిటరల్లీ గూస్ బంప్స్ ఈజ్ ఎ స్మాల్ వర్డ్ అనమాట. కొన్ని పర్టికులర్ సీన్స్ని వాళ్ళు అడాప్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో మాంగా చదివినప్పుడు నాకు ఆ ఫీల్ అయితే కలగలేదు. బట్ యానిమే చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ షాట్ ఉంటుంది. లైక్ మన హీరోయిన్ వాళ్ళ నాన్న తను చేసే పని ఏదైతే ఉంటుందో రఘువో, సో దాని గురించి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రిహార్సల్స్, ఒకవైపు వాళ్ళ కూతురు చూస్తూ దాన్ని ఎగ్జాక్ట్గా సేమ్ దింపుతున్నప్పుడు వచ్చే డైరెక్షన్ అండ్ ఆ సీన్ని ప్రజెంట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఈజ్ అబ్సల్యూట్ క్లాస్ అనమాట. సో ఎపిసోడ్ 1 స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటే ఒక క్రేజీ ఫ్లోలో రన్ అయిపోతుంది అనమాట. లైక్ మీకు ఎక్కడ గ్యాప్ దొరకదు, కొంచెం పక్కకి వెళ్ళాలనే గ్యాప్ కూడా దొరకదు. చూస్తున్నంతసేపు ఎపిసోడ్ అయితే క్రేజీ స్టోరీలోకి దిగిపోతూనే ఉంటుంది. అండ్ మనకి ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మనం ఒక కైండ్ ఆఫ్ అవుట్కమ్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాస్ ఇలాంటి స్టోరీస్లో అన్నీ అలాగే జరుగుతాయి షోనన్ అన్నీ. సో అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఆ అవుట్కమ్ మారుతుందేమో, అది కాకుండా ఒక డిఫరెంట్ పాజిటివ్ అవుట్కమ్ వస్తుందేమో అని కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఒక పర్టికులర్ పాయింట్లో. యానిమేషన్లో అంత బ్యూటిఫుల్గా చూపించారు. ఆ మ్యూజిక్ తోటి ఆ సీన్స్ని అంత గట్టిగా ఎలివేట్ చేశారు. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ వరకు కూడా మనం కొంచెం డౌట్ పడతాం. ఇన్ కేస్ మాంగా చదవకపోయి ఉంటే కనుక ఒక అవుట్కమ్ వస్తుందేమో అని మీరు గెస్ చేసినా కూడా మేబీ అది కాదేమో, వేరేలా మారుతుందేమో, పాజిటివ్ అవుతుందేమో అని కైండ్ ఆఫ్ థాట్ వస్తుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా చూపిస్తారు, ఆ రేంజ్లో సీన్ అయితే డెవలప్ చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎపిసోడ్ ఎండ్ అయ్యే విధానం ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా ఏం చేశారో. ఎందుకంటే ఇలాంటి షోస్ ఏవైతే ఉంటాయో వీటికి గిల్ఫ్ హ్యాంగర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న హోప్ లేకపోతే ఒక చిన్న సీన్, అప్లిఫ్టింగ్ సీన్స్ అయితే పెడితే ఈ సిరీస్ సక్సెస్ అవుతాయి. అండ్ ఈ స్టూడియో ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకున్నారు. ఐ మీన్ క్రియేటర్ చేసిందే, బట్ స్టూడియో కూడా దాన్ని ఎక్కడ క్రియేటర్ మాంగాలు ఎక్కడ ఎండ్ చేశారో చాప్టర్ 1 అలాగే ఎండ్ చేసే విధానం ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్ అనిపించింది. లైక్ ఆ పర్టికులర్ షాట్ ఏదైతే ఉంటుందో లాస్ట్ షాట్ అదైతే చూడంగానే ఓకే మనకి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. ఏం జరుగుతుందేమో అనుకుంటాం వరస్ట్, సో స్టిల్ ఒక హోప్ అయితే ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగించేలా ఉంటుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ అకానే బనాషి అనమాట. అండ్ దాన్ని ప్రాపర్గా అండ్ పర్టికులర్గా పిక్ చేయగలిగారు. అండ్ దాన్ని బెస్ట్ వేలో ప్రజెంట్ చేయగలిగారు స్టూడియో చూసుకుంటే. కుడోస్ టు దెమ్. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు చెప్తున్నాను. ఎపిసోడ్ అంతా ఎంతో ఎంగేజింగ్ అయితే రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్స్ని అయితే మీరు లవ్ చేసేస్తారు. ఎస్పెషల్లీ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు ఎంత లవ్ చేస్తారంటే అర్రే ఈ క్యారెక్టర్ ఇంకా ఎక్కువ చూడాల్సిందేమో అని కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది స్టోరీ చూసేకుంది. అంత బాగుంటుందన్నమాట క్యారెక్టర్. బట్ అలాంటి క్యారెక్టర్ని అంత ఈజీగా కనెక్ట్ అయిపోతాం మనం సింగిల్ ఎపిసోడ్లతోటి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక క్యారెక్టర్ని అంత బాగా డెవలప్ చేస్తారో ఎపిసోడ్లు అని చెప్పి. బట్ నాకు ఒక్క చిన్న ఫీలింగ్ కలిగింది ఎపిసోడ్ చూస్తున్నంతసేపు. 24 మినిట్స్ కాదు, ఇది 30 to 40 మినిట్స్ మధ్యలో ఉండుంటే ఇంకా బ్రహ్మాండంగా పేలేదేమో ఎపిసోడ్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది. బట్ స్టిల్ ఇది ఏం తక్కువ కాదు. ఈ సీజన్లో వచ్చిన వాటిలో సోఫార్ ఇది బెస్ట్ అనమాట. ఎపిసోడ్ 1లో అదైతే డౌటే లేదు. ఇక దీన్ని ఇంత రేంజ్లో ఎలివేట్ చేసిందంటే ఆబ్వియస్లీ దానికి రీజన్ ఏంటి? యానిమేషనే. సో ఎక్కడ కూడా మనకి ఒక్క సీన్లో కూడా యానిమేషన్ తగ్గిన ఫీలింగ్ కలగదు. ప్రతి ఒక్క సీన్ని ప్రాపర్గా యానిమేట్ చేశారు. ఎంత ప్రాపర్గా యానిమేట్ చేశారంటే కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది. సో క్యారెక్టర్ చూసుకుంటే కొంచెం నర్వస్ అవుతాడనమాట. సో హీరోయిన్ వాళ్ళ నాన్న. సో ఆ నర్వసింగ్ సీన్ ఏదైతే ఉందో ఫేస్ చూపించకుండా జస్ట్ హ్యాండ్ అండ్ బాడీ మూమెంట్ తోటి ఆ నర్వస్నెస్ని మనం చూడగలిగేలా చేస్తారు. అంత బ్యూటిఫుల్గా యానిమేట్ చేయగలిగితే అలాంటి సీన్ని మనం అంత ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట ఎపిసోడ్లో చూసుకుంటే. అండ్ దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అకానే బనాషిలో నుంచి రాబోయే ప్రతి ఎపిసోడ్ కూడా టాప్ క్లాస్ ఉండబోతుందని చెప్పి. లిటరల్లీ ఎపిసోడ్ చూసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఇదే.
ఎందుకంటే నేను ఏదైనా యానిమేటెడ్ షోస్ చూసేటప్పుడు నేను యానిమేషన్ ఎంత బాగుంది, క్రేజీ లెవెల్ యానిమేషన్ ఉందా అనేది నేను ఎక్కువగా పట్టించుకోను. బట్ ఏదైనా ఒక సీన్, ఇంపార్టెంట్ సీన్, ఆ సీన్లో ఒక స్టూడియో లేకపోతే స్టాఫ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు కన్వే చేయాలనుకున్నది చేయగలిగారా? వాళ్ళు లైక్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తోటి ఒక క్రేజీ థింగ్ని కన్వే చేయాలనుకున్నప్పుడు అది కన్వే చేయగలిగారంటే లిటరల్లీ దే డిడ్ ఇట్. అది బెస్ట్ పార్ట్ అనమాట యానిమేషన్లో. సో ఇది చూసుకుంటే ఇక్కడ సీన్ చూసినప్పుడు నాకు అలా అనిపించింది. అండ్ ఐ థింక్ ఎంత ప్యాషన్ ఉంటే అలాంటి సీన్ అంత బాగా బ్యూటిఫుల్గా డిజైన్ చేయగలుగుతారు. అండ్ అది ఒక్కటే కాదు, ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో యాజ్ ఐ సెడ్ ఫస్ట్లో ఒకటి చెప్పాను, హీరోయిన్‌ని చూసుకుంటే వాళ్ళ నాన్న చూసి ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఇమిటేట్ చేసేటప్పుడు ఏదైతే ఉందో ఆ సీన్ యానిమేషన్ ఒక్కటే కాదు, దాన్ని డైరెక్ట్ చేసిన విధానం, స్టోరీ బోర్డింగ్ ప్లాన్ చేసుకొని దాన్ని మనకు చూపించిన విధానం ఏదైతే ఉందో అబ్సల్యూట్ సినిమా అనమాట. అండ్ నాట్ జస్ట్ దట్, మనకి హీరోయిన్ వాళ్ళ నాన్న తను చెప్పేటప్పుడు ఏదైతే ఉందో తను మొత్తం పార్టిసిపేట్ చేస్తూ తన అవ్వడానికి ఏదైతే స్పాయిల్ చెప్పకూడదు, బట్ ఏదైతే ఆ సీన్ ఉంటుందో తను చెప్తూ ఉంటే ఆడియన్స్ నవ్వుతూ ఉంటే అండ్ ఆ సీన్ని ఎంత క్రేజీగా ఎలివేట్ చేసి యానిమేట్ చేసి చూపించారో అది కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. యానిమేషన్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, కలర్స్ కావచ్చు, లేకపోతే కాంప్ కావచ్చు, స్టోరీ బోర్డింగ్ కావచ్చు, నాకైతే జీరో ఇష్యూస్ అనమాట సో ఫర్. ఇలాగే ఎవ్రీ ఎపిసోడ్ ఉంటే మాత్రం ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్గా మారుతుంది, దాంట్లో డౌటే లేదు. ఇక వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే దట్ ఈస్ ద మేజర్ పాయింట్ ఇక్కడ చూసుకోవాల్సింది. ఎందుకంటే అకానా బనాషి అనేది ఒక పర్టికులర్ పాయింట్ తోటి రన్ అవుతుంది స్టోరీలో. ఆ స్టోరీలో వాయిసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ ఆ వాయిసెస్ వాళ్ళు చెప్పే వే ఆఫ్ టాకింగ్ ప్రాపర్గా కన్వే అవ్వకపోతే మనకైతే అది పండదు. ఎస్పెషల్లీ జపనీస్ ఆడియన్స్కి అయితే ఈ షో నచ్చదు. బట్ దాని వాయిసెస్ ఎంత బాగున్నాయంటే ప్రతి ఒక్కరికి ఇది బ్రహ్మాండంగా నచ్చింది. అండ్ ఆ వాయిసెస్ కూడా చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్క కామెడీ బిట్ను మనం చూస్తున్నంతసేపు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏదైతే చూస్తుంటామో వాయిస్ యాక్టర్స్ అందరూ చించేస్తారు ఆ పర్టికులర్ పాయింట్స్లో చూసుకుంటే. ఐ మీన్ వాళ్ళు జపనీస్, వాళ్ళని మనం జడ్జ్ చేయగలమా? వాళ్ళకి తెలుసు వాళ్ళ కల్చర్ ఏంటో, అండ్ దాన్ని అయితే బ్యూటిఫుల్గా చూపించగలిగారు. ఇక మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ ఈజ్ ద మేజర్ ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఒక సీన్ని ఎలివేట్ చేయడానికి యానిమేషన్ ఒక్కటి ఉంటే సరిపోదు, మ్యూజిక్ ఉండాలి. అండ్ మ్యూజిక్ దీంట్లో ఓఎస్టీలు అన్నీ అదిరిపోయాయి. సో ఫర్ ఎపిసోడ్ 1లో ప్లే అయిన ప్రతి ఒక్క మ్యూజిక్ కూడా సీన్ని ఎలివేట్ చేసింది తప్ప ఎక్కడా తగ్గించలేదు. ఇక ఓపెనింగ్ ఒక్కటే రివీల్ అయింది, ఎండింగ్ రివీల్ కాలేదు. ఓపెనింగ్ విషయానికి వెళ్ళిపోతే ఓపెనింగ్ అబ్బా ఏమన్నా ఉందా అసలు, ఆ యానిమేషన్, ఆ డైరెక్షన్, ఇంకా ఎపిసోడ్ ఒక్కటే కాదు ఓపెనింగ్ ఇంకా అదిరిపోయింది. అండ్ సాంగ్ విషయానికి వెళ్ళిపోతే ఓపెనింగ్లో యూజ్ చేసిన సాంగ్ ఏదైతే ఉందో ఈ స్టోరీకి అయితే సెట్ అయింది. ఈ సాంగ్ని అందరూ వింటారు, ఇది ఒక తోపు సాంగ్ అని నేను చెప్పను, కానీ ఈ స్టోరీకి సెట్ అయ్యేలాంటి సాంగ్ అయితే చూస్ చేసుకున్నారు. అండ్ సాంగ్ కూడా వినడానికి చాలా బాగుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ నచ్చే వాళ్ళకి ఈ సాంగ్ బ్రహ్మాండంగా నచ్చుతుంది. పర్సనల్లీ నాకైతే ఈ సాంగ్ని వింటానో లేదో చెప్పను, కానీ ఆ ఓపెనింగ్ చూస్తున్నంతసేపు ఆ సాంగ్ పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. సో డెఫినెట్లీ దాన్ని అయితే చూస్తూనే ఉంటారనమాట, దాంట్లో డౌటే లేదు. సో ఇదనమాట ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్. అండ్ నేనైతే ప్రతి ఒక్కరిని చూడమని సజెస్ట్ చేస్తాను. మన ఇండియాలో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అఫీషియల్గా అవైలబుల్లో ఉంది. చూడాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచే చూడొచ్చు. ఎవ్రీ సాటర్డే మనకు కొత్త ఎపిసోడ్ అయితే వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ తెలుగు డబ్బు అయితే లేదు. సో మీరు తెలుగు డబ్బు గురించి మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ కదా, వాళ్ళు ఎప్పుడో ఒకటే తెస్తారు, ఇది తీసుకొని రాలేదు. మ్యాక్సిమం తయారు కూడా ఇప్పుడు అలా చూసుకుంటే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ షో కలుద్దాం ఉంటుంది. బాబానో.